అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. కన్న బిడ్డల ముందే తల్లిదండ్రుల్ని చంపేస్తూ ఉంటే, కట్టుకున్న భర్తను తన కళ్ళ ముందే చంపేస్తూ ఉంటే, ఆ భార్య సింధూరాన్ని అక్కడే ఉగ్ర మూకలు చెరిపేస్తూ ఉంటే, వెళ్ళి మోదీకి చెప్పు అన్న ఆ మాట వాళ్ళకి ఇంకా గుర్తుంది. 140 గొంతుకులు ఒక్కటైన క్షణం, పార్టీలకు అతీతంగా మాట్లాడిన ఆ రోజులు అన్నీ కలిశాయి, ఒక్కటయ్యాయి. వీర తిలకం దిద్దుకుంది త్రివిధ దళం. అంటే కరెక్ట్గా ముహూర్తం ఫిక్స్ చేసింది. 1:44 ఇటు పాకిస్తాన్కి పీచమణిగేలా అధునాతనమైన మన యుద్ధ సామాగ్రి ఒక్కసారిగా వెళ్ళి యుద్ధ వైమానిక దళం ఒక్కసారిగా విరుచుకుపడ్డ క్షణం. ఆపరేషన్ సింధూర్ ఒక్కసారిగా ఇటు పాకిస్తాన్ వణికిపోయింది, అల్లాడిపోయింది, పీచమణిగింది. ఇన్నాళ్ళు సహనం, భారత సహనాన్ని చేతకానితనం అనుకున్న దాయాది దేశానికి దడంట ఏంటో చూపించింది. ఉగ్రముఖులకి సరైన సమాధానం చెప్పింది. ఈసారి భారత్ వైపు కన్నెత్తి చూడాలంటేనే భయం పట్టేలా, వెన్నులో వణుకు పుట్టించేలా సమాధానం ఇచ్చింది. దీంతో కేవలం పాకిస్తానే కాదు, ఇటు ప్రపంచం కూడా షాక్కి గురైంది. ఏంటి భారత్ సత్తా ఇంతుందా అంటూ. ఆపరేషన్ సింధూర్ కి సంబంధించిన another big breaking news చూస్తున్నారు. Here it is on the screens of RTV war breaking news. ఆపరేషన్ సింధూర్ కు బ్రిటన్ కూడా మద్దతు తెలిపింది. పాక్ పై భారత్ చేసిన దాడిని సమర్థించింది బ్రిటన్. ఇదే అంశానికి సంబంధించి అక్కడ ఎంపీ ప్రీతి పటేల్ రియాక్ట్ అయ్యారు. ఆత్మరక్షణ కోసం పోరాడే హక్కు భారత్ కు ఉంది అన్నారు ప్రీతి పటేల్. ఉగ్రవాదుల స్థావరాలనే భారత్ టార్గెట్ చేసింది అంటూ కూడా చెప్పుకొచ్చారు. యూకే భారత్ మధ్య, అంటే యూకేకి భారత్ కి మధ్య దీర్ఘకాలిక భద్రతా ఒప్పందాలు ఉన్నాయంటూ చెప్పుకొచ్చారు ఆమె. ఉగ్రవాద సంస్థకు హమాస్ తో సంబంధాలు ఉన్నట్లు నివేదికలు ఉన్నాయంటూ కూడా ప్రీతి పటేల్ చెప్పారంటే అర్థం చేసుకోవచ్చు. పనికిమాలిన కబుర్లు చెప్పే పాకిస్తాన్ కి బహుశా ఈ మాటలు చెవికెక్కేలా కనిపించట్లేదు. ఎక్కడా మా దగ్గర ముష్కరులే లేరంటూ మాయమాటలు చెప్పింది. చచ్చిన వాళ్ళు ఎవరు మరి? మీ చుట్టాలు కాదా? చచ్చిన వాళ్ళు మీ చుట్టాలు కాదా? పీచమణిగింది మీ దుర్మార్గులకు కాదా? 1 కాదు 2 కాదు, ఏకంగా 100 సవాలు బయటకు తేలితే కన్నీళ్లు పెట్టుకున్నారు. బహుశా మీ చరిత్రలు, మీ దిక్కుమాలిన చరిత్రలో ఇదో పనికిమాలిన రోజు గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే 100 మంది చనిపోయిన తర్వాత మసూద్ అజర్ అంటాడు, నా కుటుంబంతో పాటు నేను కూడా పోయింటే బాగుందని చెప్పి. నువ్వెప్పుడో పోవాల్సింది, నిన్నెప్పుడో పంపించాల్సింది. నువ్వుండు, నీ ఎదురుగుండా ఇంకా ఎన్ని దారుణాలు జరుగుతాయో చూడు. నువ్వు పెంచి పోషించిన ఉగ్రముఖర్ని కూకటి వేళ్లతో పెకిలించి వేస్తుంది భారత్. అంతకన్నా ముందు డీటెయిల్గా మాట్లాడుకుందాం. ఆపరేషన్ సింధూర్ కి సంబంధించి ఇటు ప్రపంచం ఈరోజు భారత్కు అండగా కాదు మద్దతుగా నిలుస్తోంది. ఒకప్పుడు అండగా నిలవాల్సిన పరిస్థితి ఉంటే ఈరోజు మద్దతుగా నిలుస్తున్నట్టు అర్థం చేసుకోవచ్చు. ఇదే అంశానికి సంబంధించి బ్రిటన్ ఎంపీ ప్రీతి పటేల్ మాట్లాడారు. ఒక్కసారి ఆమె ఏమన్నారో చూద్దాం. Precarious moment, and we want to see tensions ease between India and Pakistan. We want to avoid a state-on-state military escalation. We're also clear that India has the right to take reasonable and proportionate steps to defend itself and to dismantle the vile terrorist infrastructure that has caused death and continues to threaten them. And we know that terrorists based in Pakistan threaten India and Western interests. It was the country that Osama bin Laden was hiding in. And because of the long history of violence inflicted by terrorists on India, the UK has in place long-standing security cooperation agreements with India. And in fact, last week in this House, I reminded the government of those long-standing security agreements, why they exist and why they should matter to us here in the UK. Given these links, the UK government should be at the forefront of working with our friends and allies to tackle the terrorist threats that we face collectively. While I know the Minister will not be able to speak about intelligence sharing between UK and India, can he at least confirm whether our intelligence and security services have been in contact with India about the incidents that took place and are supporting their investigations? Has the government provided any specific security assistance to India in the aftermath of the terrorist attack in Kashmir?
Could Britain offer specific support that might help avert escalation? Does the Minister agree with the assessment made by India that the Resistance Front, who claim responsibility for the 22nd April attacks, are a front for Pakistan-based terrorist group Lashkar-e-Taiba? Lashkar-e-Taiba are a proscribed terrorist group who have a clear history of committing acts of terror against India and have reported links to Hamas, including reports that Hamas representatives have met with them earlier this year. Can the Minister confirm if the UK government is aware of any cooperation and links between Lashkar-e-Taiba and Hamas? This is clearly a precarious moment, and we want to see tensions ease between India and Pakistan. We want to avoid a state-on-state military escalation. We're also clear that India has the right to take reasonable and proportionate steps to defend itself and to dismantle the vile terrorist infrastructure that has caused death and continues to threaten them. And we know that terrorists based in Pakistan threaten India and Western interests. It was the country that Osama bin Laden was hiding in. And because of the long history of violence inflicted by terrorists on India, the UK has in place long-standing security cooperation agreements with India. And in fact, last week in this House, I reminded the government of those long-standing security agreements, why they exist, and why they should matter to us here in the UK. Given these links, the UK government should be at the forefront of working with our friends and allies to tackle the terrorist threats that we face collectively. While I know the Minister will not be able to speak about intelligence sharing between UK and India, can he at least confirm whether our intelligence and security services have been in contact with India about the incidents that took place and are supporting their investigations? Has the government provided any specific security assistance to India in the aftermath of the terrorist attack in Kashmir? Could Britain offer specific support that might help avert escalation? Does the Minister agree with the assessment made by India that the Resistance Front, who claim responsibility for the 22nd April attacks, are a front for Pakistan-based terrorist group Lashkar-e-Taiba? Lashkar-e-Taiba are a proscribed terrorist group who have a clear history of committing acts of terror against India and have reported links to Hamas, including reports that Hamas representatives have met with them earlier this year. Can the Minister confirm if the UK government is aware of any cooperation and links between Lashkar-e-Taiba and Hamas? Because this is clearly... రైట్, అది యూకే ఎంపీ ప్రీతి పటేల్ చెప్తున్నారు. ఆమె ఏమంటున్నారు ఇక్కడ అంటే యూకేకి సంబంధించి ఎటువంటి సపోర్ట్ ఇస్తోంది, ఎటువంటి ఇంటెలిజెన్స్ ఇష్యూలో ఎటువంటి భారత్కి సపోర్ట్ ఇవ్వడం జరుగుతోంది. అట్ ద సేమ్ టైం ఇప్పుడు భారత్ చేపడుతున్న ఆపరేషన్ సింధూర్కి పూర్తి మద్దతు ఉంటుంది అంటూ కూడా చెప్పుకొచ్చారు ఆమె. అంటే బ్రిటన్ మొట్టమొదటి నుంచి మనం మాట్లాడుకున్న సందర్భంలో ఎప్పుడైతే పాకిస్తాన్ పహల్గామ్ మీద, అఫ్కోర్స్ పాకిస్తాన్కి సంబంధించిన ఉగ్రముఖులు కాబట్టి పాకిస్తాన్గా చెప్పడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. పహల్గామ్ దాడికి సంబంధించి ఎప్పుడైతే జరిగిందో ఆ తర్వాత నుంచి ప్రపంచ దేశాలన్నీ మద్దతుగా ఉంటే ఇటు యూకే పార్లమెంట్లోని ఆ బలం వినిపించింది, ఆ వాదన వినిపించింది. భారత్కు ఏ స్థాయిలో దన్నుగా ఉంటుంది అంటూ అక్కడే ఎంపీలు అక్కడే ప్రభుత్వాన్ని వాళ్ళు అడుగుతున్నారంటే అర్థం చేసుకోవచ్చు. ఇటు ప్రపంచ వేదికలపై భారత స్థానం ఏ స్థాయికి చేరుకుంటుందో. అట్ ద సేమ్ టైం అమ్యునేషన్స్ విషయంలో కూడా ఏ స్థాయిలో సపోర్ట్ కావాలంటే కూడా వాళ్ళు మాట్లాడిన సందర్భం ఉంది. అఫ్కోర్స్ అన్నీ మనకి బయటికి చెప్పే అవకాశాలు ఉండవు కాబట్టి ఇటువంటి సిచ్యువేషన్లో ఏవైనా లేటెస్ట్ అడ్వాన్స్డ్ టెక్నాలజీ కావాలా, ఎందుకు ఈ మాట అన్నాను అనేది మా ప్రతినిధి మధు ఫోన్ అయిన తర్వాత మీకు చెప్పే ప్రయత్నం చేస్తాను. మా ప్రతినిధి మధు దగ్గరికి వెళ్ళే ప్రయత్నం చేస్తాను. ఇటు యూకే ఎంపీ ప్రీతి పటేల్ చేసిన వ్యాఖ్యలు ఎటువంటి ఇంపాక్ట్ చూపించే అవకాశం ఉంది. అట్ ద సేమ్ టైం భారత్ ఇటు బ్రిటన్ అంటే యూకే నుంచి ఎటువంటి సపోర్ట్ తీసుకునే అవకాశం కనిపిస్తోంది. తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మా ప్రతినిధి మధు ఫోన్ లైన్లో సిద్ధంగా ఉన్నారు. మధు, ఇప్పుడు ప్రీతి పటేల్ చేసిన వ్యాఖ్యలు చూస్తుంటే బ్రిటన్ కంప్లీట్గా మనకి సపోర్ట్ వచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే వాళ్ళు ఇంటెలిజెన్స్ గురించి ఆమె ప్రశ్నించారు. మన ఇంటెలిజెన్స్ ఏమైనా సపోర్ట్ వెళ్ళే అవకాశం ఉందన్న కోణంలో అక్కడ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్న పరిస్థితి. అఫ్కోర్స్ మనం చూసుకున్నాం రీసెంట్గా కొద్ది రోజుల క్రితం వాళ్ళకి మనకి మధ్య ట్రేడ్కి సంబంధించి కూడా డీల్ కుదిరింది. సో ఇటువంటి పరిస్థితుల్లో యూకే నుంచి ఎటువంటి సపోర్ట్ వచ్చే అవకాశం కనిపిస్తోంది మనకి? ఎగ్జాక్ట్లీ, ఇప్పటికే కొన్ని ప్రపంచ దేశాలు వన్ సైడెడ్ గా మద్దతు తెలిపినటువంటి సిచ్యువేషన్ ఉంది. ఆల్రెడీ అమెరికా కానీ, ఇజ్రాయెల్ కానీ, రష్యా కానీ ఓపెన్ సపోర్ట్ చేస్తా ఉన్నాయి. టెర్రరిజం మీద భారత్ చేస్తున్నటువంటి పోరాటానికి అన్ని రకాలుగా మద్దతు ఉంటుంది అనేటువంటి స్టేట్మెంట్ బలపరుస్తూ తర్వాత పహల్గామ్ ఉగ్రదాడిని కూడా ఈ దేశాలు ఖండించాయి. ఇప్పుడు బ్రిటన్ కూడా మళ్ళీ పూర్తి స్థాయిలో మద్దతు తెలుపుతూ చేసినటువంటి ప్రకటన
పాకిస్తాన్ ని మరింత ఇరకాటంలో పెట్టేలాంటి స్టేట్మెంట్ నిజంగా కూడా. ఎందుకంటే ప్రపంచానికి మొత్తం ఈరోజు ఉగ్రవాదంతో ముప్పుంది. దాన్ని ఫేస్ చేస్తా ఉన్నాయి అన్ని దేశాలు కూడా, ఏదో ఒక రూపంలో ఏదో ఒక రకంగా వాటిని ఫేస్ చేస్తా ఉన్నాయి. దానివల్ల అందరూ బాధితులుగా మారుతున్నటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో ఈ స్టేట్మెంట్ కాస్త పాకిస్తాన్ ని మరింత కార్నర్ చేసేటువంటి దిశగా ఖచ్చితంగా పనిచేస్తుందని చెప్పవచ్చు. ఇప్పటికే అన్ని రాజకీయ పార్టీ నాయకుల మద్దతు కూడగట్టారు. దేశంలో కూడా వివిధ రాజకీయ పార్టీలు, విపక్ష పార్టీలు ఉన్నా కూడా యుద్ధం విషయంలో, పాకిస్తాన్ విషయంలో టెర్రరిజానికి ఆపోజిట్ గా వెళ్తున్నటువంటి దాంట్లో భాగంగా ఆపరేషన్ సింధూర్ విషయంలో, దానితో పాటు ఇంకా కొన్ని కీలకమైనటువంటి నిర్ణయాలు తీసుకునే దిశగా కూడా భారత ఆర్మీ, భారత ప్రభుత్వం ముందుకు వెళ్తా ఉంది. ఈ నేపథ్యంలో బ్రిటన్ పార్లమెంట్ లో చర్చ జరగడము, భారత్ కు మద్దతు రావడం అనేటువంటిది కూడా మరికొన్ని దేశాలు కూడా ఓపెన్ గా భారత్ కు మద్దతు తెలిపేటువంటి అవకాశం ఉంది. ప్రపంచ వేదికల పైన పాకిస్తాన్ ని కార్నర్ చేయడానికి కూడా స్టేట్మెంట్ ఖచ్చితంగా ఉపయోగపడుతుంది. అయితే బ్రిటన్ కి సంబంధించి మాట్లాడుకునే సందర్భంలో కొద్ది రోజుల క్రితమే భారత్ బ్రిటన్ కి మధ్య ఒక ట్రేడ్ డీల్ అఫ్కోర్స్ చాలా పీక్ అనే చెప్పుకోవాలి. ఎందుకంటే ఇంట్రెస్ట్ విషయంలో, ఎందుకంటే ఎప్పుడైతే యుద్ధ వాతావరణం ఉంటుందో ఏ దేశమైనా ఇంకో దేశం మీద ఇన్వెస్ట్మెంట్స్కో లేకపోతే డీల్స్ విషయం వచ్చినప్పుడు ఆ యుద్ధ వాతావరణ సందర్భంలో వెనకడుగు వేస్తూ ఉంటాయి. కానీ ఇప్పుడు అది రష్యా యుక్రెయిన్ వార్ కావచ్చు, లేకపోతే ఇజ్రాయెల్ గాజా కావచ్చు, వాళ్ళకి ఆ ట్రేడ్ విషయంలో కావచ్చు, లేకపోతే వాణిజ్య విషయంలో ఇబ్బందులు ఎదుర్కొన్న పరిస్థితి చూసాం. కానీ భారత్కి ఇటు ప్రపంచ దేశాల నుంచి మద్దతు వస్తుంది, ఇన్వెస్ట్మెంట్స్ కూడా కంటిన్యూ అవుతున్నాయి. సో ఎలా చూడాలి పరిణామక్రమాన్ని? అంటే బ్రిటన్ నుంచి ఇప్పుడు పూర్తి స్థాయిలో మనకి అమ్యునేషన్స్ విషయంలో పూర్తి స్థాయిలో మద్దతు వచ్చే అవకాశం ఉందా? అక్కడ ఇంటెలిజెన్స్ కూడా ఇప్పుడు అక్కడ వాళ్ళు క్వశ్చన్ చేస్తారు, ఇంటెలిజెన్స్ సపోర్ట్ వెళ్తుందని చెప్పి. సో పూర్తి స్థాయిలో వచ్చే అవకాశం ఉందా? ఎందుకంటే సింధూర్ ఇంకా కంటిన్యూ అవకాశం ఉందంటూ భారత ప్రభుత్వం చెబుతోంది. కొద్దిసేపటి క్రితమే దాని ప్రకటన వచ్చింది కాబట్టి రాజ్నాథ్ సింగ్ చైర్ గా జరిగినటువంటి సమావేశంలో కీలక నాయకులంతా పాల్గొన్నారు. వివిధ పార్టీలకు సంబంధించి ఇటు కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో పాటు జేపీ నడ్డా, మల్లికార్జున ఖర్గే, రాహుల్ గాంధీ, ఇలా వివిధ రాజకీయ పార్టీలకు సంబంధించి అందరు నేతలు పాల్గొన్నారు, మద్దతు తెలిపారు. దాంతో పాటు ఇటు ఫ్యూచర్ లో ఉగ్రవాదం పైన మన యుద్ధం ఉధృతమైతే, ఎందుకంటే చాలా స్పష్టంగా మోదీ స్టేట్మెంట్ ఇచ్చారు బీహార్ గడ్డపై నుంచి ఆయన మాట్లాడుతూ, ఎవరిని వదిలిపెట్టము, ఏ మూల దాక్కున్నా ప్రతి ఒక్కరిని పనిచేస్తాం, ఈసారి మేము చేయబోతుంది ఆ పనిష్మెంట్ ఇంత ముందుకు ఎప్పుడు కనీసం చూసి ఉండరు, విని ఉండరు, అలా పని చేయబోతున్నాం అనేటువంటి స్టేట్మెంట్ చేశారు. కాబట్టి దానికి ఇప్పటికే ఇందాక మాట్లాడుకున్న అమెరికా, రష్యా, బ్రిటన్ సంబంధించినటువంటి దేశాలకు, బ్రిటన్ కూడా యాడ్ అయింది, తర్వాత ఇజ్రాయెల్, వీళ్ళు అన్ని రకాలుగా మద్దతు తెలుపుతాము. అన్ని రకాలుగా అనేసరికి చాలా స్పష్టంగా ఒకటి, దీంట్లో ఆయుధ పరంగా కానీ, యుద్ధ పరంగా, సైనిక పరంగా కానీ, ఇంకా దౌత్యపరమైనటువంటి విషయంలో కానీ, ఇంకా అన్ని రకాలుగా కూడా, సో ఇంటెలిజెన్స్ రూపంలో కానీ ఉగ్రవాదాన్ని తుదముట్టించడానికి అన్ని రకాలుగా మద్దతు తెలిపేటువంటి సిచ్యువేషన్ ఉంటుంది. ఆ వేదికగానే ముందుకు వెళ్తా ఉంది. చాలా వ్యూహాత్మకంగా భారత్ కూడా ముందుకు వెళ్తా ఉంది. ఏదో పెహల్గాం ఉగ్ర దాడి జరిగిన తర్వాత ఏదో దేశ ప్రజలని శాంతిపరచడానికి అటాక్స్ చేసేలాంటి దిశగా ముందుకు వెళ్ళలేదు. ఖచ్చితంగా చాలా స్పాట్స్ గుర్తించారు, చాలా స్పష్టంగా టార్గెట్లను గుర్తించారు, టార్గెట్లను కంప్లీట్ చేశారు, వాటి మొత్తం ధ్వంసం చేశారు. అసలు మసూద్ అజార్ కి సంబంధించినటువంటి అతి పెద్ద సంబంధించినటువంటి టెర్రరిస్ట్ యాక్టివిటీ ఉన్నటువంటి ఆ ప్రాంతాన్ని నామరూపాలు లేకుండా చేసినటువంటి సిచ్యువేషన్. కుటుంబ సభ్యులు, అనునయులు, ఆయన శిష్యులు అందరూ చనిపోయారు. సో వాడు ఒక్కడే బతుకున్నాడు, వాడిని కూడా ఖచ్చితంగా అంతమొందించే పరిస్థితి ఉంటుంది. ఈ పరిస్థితుల నేపథ్యంలో ఈ బ్రిటన్ నుంచి కూడా పూర్తి మద్దతు రావడం, ఇంటెలిజెన్స్ పరంగా కానీ ఫ్యూచర్ లో అన్ని రకాలుగా కూడా ఖచ్చితంగా ఫ్యూచర్ లో అమ్యునేషన్ విషయంలో కూడా రావచ్చు. ఫ్యూచర్ లో ఆయుధ పరంగా కూడా మనకు మద్దతు తెలిపే పరిస్థితి ఉంది. ఆల్రెడీ ఇజ్రాయెల్ పూర్తి సహకారం అందిస్తా ఉంది. ఈ ఐరన్ డ్రోమ్స్ గతంలోనే భారత్ కి ఇచ్చినటువంటి సిచ్యువేషన్, యాంటీ మిజైల్ ఏదైతే పాకిస్తాన్ మిజైల్స్ ప్రకటిస్తే వాటిని ముందుగానే గుర్తించి గాల్లోనే పేల్చివేసేటువంటి టెక్నాలజీ ఇవన్నీ ఉన్నాయి, స్వతహాగా భారత్ కు ఉన్నాయి. ఇంకా ఎక్స్ట్రా కూడా యాడ్ అవుతున్నటువంటి పరిస్థితి. ఫ్యూచర్ లో అమెరికా నుంచి కూడా వచ్చే అవకాశం ఉంది, రష్యా నుంచి వచ్చే అవకాశం ఉంది, ఇప్పుడు బ్రిటన్ కూడా తోడు కావడంతో కొంత ఉగ్రవాదం మీద తీవ్ర పోరు ఉండే అవకాశం ఉంది. రైట్ మధు, అఫ్ కోర్స్ పాకిస్తాన్ కి ప్రపంచ దేశాల నుంచి భారత్ ప్రపంచ దేశాల సపోర్ట్ తీసుకొని పాకిస్తాన్ మీద అటాక్కి వెళ్లాల్సినంత పని మనకు అవసరం లేదు. కానీ ప్రపంచ దేశాలను కలిసి శాంతి మంత్రం అని పట్టుకొని కూర్చుంటే కనుక ఒకనొక సందర్భంలో పాకిస్తాన్ దాడి చేసిన తర్వాత కావచ్చు, లేకపోతే పహల్గామ్ అటాక్ తర్వాత మనం దాడి చేసిన తర్వాత ఒక్కసారిగా శాంతి మంత్రం పట్టుకుంటే ఒక ఇబ్బందికర వాతావరణం ఉంటుంది. ఎందుకంటే గతంలో కూడా చూసాం, ఉన్నట్టుండి ప్రపంచం అంతా ఒక్కసారిగా శాంతి మంత్రం పట్టుకుంటుంది. ఎందుకంటే ఘటన జరిగినప్పుడు అటువంటి మాట వినిపించదు. సో అందుకే భారత్ ఒక అడుగు ముందే వేస్తోంది. ఎప్పుడైతే మనం పహల్గామ్ దాడి తర్వాత ప్రపంచ దేశాలు మనకి కాల్ చేసిన తర్వాత, అట్ ద సేమ్ టైం ఆపరేషన్ సింధూర్ మనం ఎగ్జిక్యూషన్ చేసిన తర్వాత ప్రపంచ దేశాలకు
ఇటు జయశంకర్ కావచ్చు, లేకపోతే విదేశాంగ ప్రతినిధులు కావచ్చు, విదేశాంగ మంత్రి ఎస్ జయశంకర్ కావచ్చు, విదేశాంగ ప్రతినిధులు కావచ్చు, దాంతోపాటు ఎన్ఎస్ఏ అజిత్ దోవల్ కావచ్చు, అలాగే రాజ్నాథ్ సింగ్ కావచ్చు, అమిత్ షా, ఇలా అందరూ కూడా వెంటనే కమ్యూనికేట్ చేశారు ప్రపంచ దేశాలకి. ఎస్, మేము దాడి చేస్తాం, ఇది కారణాలంటూ. ఎక్కడ దాడి చేస్తాం, ఎందుకు దాడి చేస్తాం, ఎటువంటి రిస్ట్రెయిన్స్ ఉన్నాయి, దాంతోపాటు ఎటువంటి ప్రెసిషన్తో దాడి చేస్తాం, ఇవన్నీ కూడా వాళ్ళతో మాట్లాడారు. మాట్లాడాల్సిన అవసరం. అలా అని చెప్పి వాళ్ళ నుంచి మనం సాయం కోరుకుంటామని కాదు, అలా చెప్పి వాళ్ళు సాయం ఇవ్వరని కాదు. పాకిస్తాన్కి మనం సరిపోతాం. కానీ ఇక్కడ పాకిస్తాన్ కనుక ప్రపంచ దేశాలను ఆశ్రయించి బాబోయ్ మమ్మల్ని ఆదుకోండి, బాబోయ్ మమ్మల్ని కాపాడండి. పాకిస్తాన్ సాధారణంగా ఏం చేస్తూ ఉంటుంది, ఇప్పుడును తెలుగులో సామెత ఉంటుంది, గిచ్చి జోల పాడారని చెప్పి. అంటే ముందు గిచ్చేస్తుంది, ఆ తర్వాత జోల పాడతారు. ఈ టైప్లో ముందు గిల్లుతారు, ఆ తర్వాత ఓకే ఏం లేదు నార్మల్ అన్నట్టుగా వెళ్ళిపోయి ప్రపంచ దేశాలకు సంబంధించి అమెరికాను లేకపోతే ఇలా ప్రపంచ దేశాలను ఆశ్రయించి మమ్మల్ని కాపాడిన మహాప్రభు అంటారు. ఆ తర్వాత ఆ దేశాలు వచ్చి కొంచెం శాంతిగా ఉండండి, కాస్త సామరస్యం పాటించండి అని చెప్పి డైలాగులు వేస్తూ ఉంటారు. సో ఇలా కాకుండా భారత్ ముందే అడిగేస్తుంది, ఈసారి యుద్ధం మీరు ఆరంభించారు, ముగింపు మేము పలుకుతాం, ముగింపు మాది. ఏదో యుద్ధం మేము ప్రారంభించామని చెప్పి పాకిస్తాన్ అధికారులు చెప్తున్నారు. ఎవడ్రా యుద్ధం స్టార్ట్ చేస్తుంది, ఎవడు మొదలుపెట్టింది, మీరా మేమా? పహల్గాం దాడి ఎవరు స్టార్ట్ చేశారు? మీ ఉగ్రముక్కలు కాదా, మీ పిశాచాలు కాదా? సో మీరు స్టార్ట్ చేశారు కాబట్టి మేము కంక్లూజన్ ఇస్తాం, మేము ఇస్తాం సమాధానం. ఇప్పటికీ భారత్ ఏం చెబుతోంది, మాకు పాకిస్తాన్తో కాదు, మాకు ఉగ్రముఖలతో ఉన్న ఇబ్బందికి యాంటీ టెర్రరిజం, అవును దీని మీద వెళ్తాం తప్ప మా పాకిస్తాన్ కాదు. కానీ పాకిస్తాన్ ఏముంటుంది, మమ్మల్ని దాడి చేస్తున్నారు, మీరు పెంచి పోషించారు కాబట్టి మీ మీద దాడి చేస్తాం. మీరు పెంచి పోషించిన ఉగ్రముఖల ఉగ్ర స్థావరాల మీద పాకిస్తాన్ గుర్తుపెట్టుకో, వాటిని టార్గెట్ చేస్తున్నాం. ఇంకా లేటెస్ట్ ఎక్విప్మెంట్స్ కూడా వస్తున్నాయి, సపోర్ట్ వస్తుంది. బట్ బ్రిటన్ సపోర్ట్ అనేది చాలా కీలకంగా మారే అవకాశం ఉంది. ఎందుకంటే వాణిజ్యపరంగా మనకి దాదాపుగా 8 లక్షల కోట్ల రూపాయల డీల్ 5 ఏళ్లలో, అంటే మామూలు మాట. ఎంత ఎంప్లాయ్మెంట్ పెరుగుతూ ఉంటుంది, అట్ ద సేమ్ టైం ట్రేడ్ అలా జరిగినప్పుడు. సో ఇక్కడ బంధం మరింత బలపడింది. ఎటువంటి ప్రతికూల వాతావరణం, అఫ్కోర్స్ ఇది కాస్త ప్రతికూల వాతావరణం అయినప్పటికీ కూడా ధీటుగా ఎదుర్కొంటాం. దీని మీద మీ అభిప్రాయం ఏంటి? బ్రిటన్ మనకు సపోర్ట్ వచ్చే పక్షంలో బ్రిటన్ పూర్తి స్థాయిలో ఇప్పుడు మద్దతు పలుకుతోంది కాబట్టి ఏం జరిగే అవకాశం ఉంది అనేది ఒకసారి మీరు కమెంట్ చేసే ప్రయత్నం చేయండి. అట్ ద సేమ్ టైం ఇప్పుడు బ్రిటన్కి సంబంధించి ఆ ట్రేడ్ డీల్ కూడా ఒక గుడ్ న్యూస్ కిందే చెప్పుకోవాలి. ఇటువంటి క్లిష్ట సందర్భంలో కూడా మనం వాణిజ్యాన్ని కొనసాగించగలుగుతున్నామంటే అది మన వ్యూహం, మన చతురత. గోకులం సిగ్నేచర్ జ్యువెల్స్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.